గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రచ్చబండ పేరుతో ఉతికి ఆరేశారు. అతను ఓడించినందుకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మై టార్గెట్ వాస్ దట్ ఓన్. క్యాబినెట్లో మీ పేరు ఉంటుందని ప్రజలు, మీ అభిమానులు కూడా ఆశించారు. ఆ క్యాబినెట్లో బర్త్ రాకపోవటానికి అంటే ఒకప్పుడు ఐఏఎస్ అధికారులు అంటే చాలా గౌరవం, మర్యాదలు ప్రజల్లో ఉండేవి. సిస్టము తెలివిగా పెట్టాడు తెల్లోడు బ్రిటిషోడు. క్యాబినెట్లో ఎలాగూ చోటు దక్కలేదు. టీటీడీ చైర్మన్గా మీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఏదో ఈడియాలో చూడటమే తప్ప సోషల్ మీడియాలో అంత దారుణంగా దెబ్బలు తినేసిన వాళ్ళు అక్కడ లేరు. ఆ ఫోకస్ అంతా నా మీదే పెట్టాడు అక్కడ. మీ కేసులోనే మీకు ఇంకా పూర్తి స్థాయి న్యాయం జరగలేదు. వరకు అయింది. ఇంకేం అరెస్టులు, సస్పెన్షన్లు అలాంటి. మీలాంటి నాయకుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్య క్యాడర్ పరిస్థితి. అధికారంలో ఉండగా సీఎం జగన్ని కోర్టుకు ఎలాగో రప్పించలేకపోయారు. అది దానికి ఎలాంటి బాధ్యతలు మీరు ఆశిస్తున్నారు పార్టీ నుంచి? మనం ఏం ఆశించినా వైఎస్ జగన్ని అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడానికి ధైర్యం వెనక కారణం ఏంటి? కారణం అంటే ఏం లేదు, ఇబ్బంది పడతాం. తిరుపతి విషయంలో కొంత డిఫర్ అయ్యా. శాండ్ ప్రైసెస్ విషయంలో మిమ్మల్ని బాగా తెలిసిన వారు రఘురామకృష్ణరాజు గారికి ఆయన నోరే బలము, ఆ నోరే బలహీనత అంటారు. మీ ఉద్దేశం ప్రకారం మీ నోరు మీకు బలమా, బలహీనత? బేసికల్గా నా బలమే. హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్ గడ్డం. చలనచిత్రాల్లో రెబల్ స్టార్ ఆనాటి కృష్ణంరాజు గారు అయితే రఘురామకృష్ణరాజు గారు రెబల్ స్టార్. రాజకీయాల్లో ఆయన మనతో ఉన్నారు. నేటి రాజకీయ పరిస్థితులపై, ఏపీలో ప్రస్తుత పరిపాలనపై రఘురామకృష్ణరాజు గారి అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సతీష్. సార్, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కువ సమయం కూడా లేకుండానే వాళ్ళ మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. రచ్చబండ పేరుతో ఉతికి ఆరేశారు. సో ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిలో మీ పాత్ర ప్రముఖంగా ఉంది. మీరు ఆశించినట్టే వైసీపీ పరాజయం పాలవటం, ఇప్పటి మీ నాయకుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగానే ఉన్నారా ప్రస్తుతం? చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అతన్ని ఓడించినందుకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మై టార్గెట్ వాస్ దట్ ఓన్లీ. కానీ మీరు ఈ కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్లో మీ పేరు ఉంటుందని ప్రజలు, మీ అభిమానులు కూడా ఆశించారు. నేను ఆశించాను, మీరు కూడా ఆశించారు. కానీ మీ క్యాబినెట్లో మీ పేరు లేకపోవడానికి మీకు అడ్డుపడ్డ సమీకరణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే నాకు ఎంపీ రాకపోవడానికి చాలా సమీకరణాలు అడ్డుపడ్డాయి, కానీ నా క్యాబినెట్లో బెర్త్ రాకపోవటానికి అడ్డుపడ్డ సమీకరణాలు ఏం లేవు. అంటే ఉండే అవకాశం లేదు. ఓకే, అడ్డుపడ్డ సమీకరణాలు ఉన్నాయి. అందుకని మా సీఎం గారు ఇవ్వలేకపోయాడు అంటే నేను మా సీఎంని అవమానించినట్టు అవుతుంది, చేతగాని ముఖ్యమంత్రి అని అన్నట్టు అవుతుంది. తప్పు అది. దట్ ఈజ్ సోల్లీ సీఎం డిస్క్రిషన్. ఆయన కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. ఆయన యువతరాన్ని ప్రోత్సహించాలి, కొత్త బ్లడ్ రావాలి, అదే ఒక కాన్సెప్ట్తో మరి ఆయన ఉన్న 25 ఆయనతో కలిపి అందులో మరి ఒక 16 మందికి ఐ థింక్ ఫస్ట్ టైం చూసాను. అవునండి. సో 16 మంది కొత్త వాళ్ళతోటి మరి 40 సంవత్సరాల పార్టీ, 40 ఇయర్ ఇండస్ట్రీ పార్టీ, 16 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ఎప్పుడో కానీ జరగదు. అలాగా ఆయన దృష్టిలో ఒక మంచి ఎక్స్పెరిమెంట్తో ఆయన ముందుకెళ్ళారు కాబట్టి అలాగని మరి అలా అనుకుంటే నేను కొత్తనే. బట్ ఎమ్మెల్యేగా కొత్త అయినా రాజకీయాల్లో కొత్త కాదు కదా మీరు. ప్రజలతో ఉన్న పరిచయాల దృష్ట్యా ప్రజల్లో ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఓల్డ్ అయి ఉండొచ్చు. సో అందుకని నన్ను ఓల్డ్ బ్యాచ్లో వేసి ఉండొచ్చు అని అనుకుంటున్నా.
కానీ ఈ క్యాబినెట్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో టీడీపీ క్యాడర్లోనూ ప్రజల్లోనూ ఒక అసంతృప్తి అనేది కనిపించింది అప్పుడు. సో ఆ అసంతృప్తి ప్రజలు క్యాడర్ వరకైనా నాయకుల్లో కూడా అసంతృప్తి ఉందంటారు. నాయకుల్లో అంటే మరి కొద్దిమంది సీనియర్స్కి ఉండొచ్చు డెఫినెట్గా. బట్ ఉన్నా అసంతృప్తి ఉంటుంది. బట్ ఎవరు చేయగలిగేది ఏమీ లేదు. ఇక మీ గత వైసీపీ ప్రభుత్వంలో మీకు మీ నియోజకవర్గ సమస్యలని పరిష్కరించడంలో మీకు సహాయపడ్డారు అన్న ఒకే ఒక్క కారణంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చాలా క్షోభ పెట్టారు అనే సమాచారం అయితే ఉంది. దాంట్లో వాస్తవాలు ఏంటి? సహాయపడితే క్షోభ పెట్టినా పర్లా, నాతో ఫోన్లో మాట్లాడినందుకు క్షోభ పెట్టారు. ఓ నిజంగా అయితే ఐఏఎస్ ఆఫీసర్ నాకేం సహాయం చేయలే. ఓకే, అంటే ఏదో బిల్స్ రిలీజ్ చేశారనో లేదంటే దీనికోసం లేదు, సహాయం ఏమీ చేయలే. అల్టిమేట్గా సహాయ నిరాకరణే జరిగింది. ఓకే, కానీ మాట్లాడినందుకు ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, ఎందుకు ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. అదే డిఐజీ ఉన్నాడు అక్కడ, ఎస్పీ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలోస్ అన్నారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నా నెంబరే బ్లాక్లో పెట్టారు. నేను వేరే నెంబర్ని ట్రై చేసి నేను రఘురామకృష్ణరాజుని కట్, చాలా సేఫ్. ఫోన్ కూడా ఎత్తేవాళ్ళు కాదు అసలు ఆ ఇన్స్ట్రక్షను. ఓకే, పాపం ఆ కలెక్టర్ ఫోన్ ఎత్తకపోతే కరెక్ట్ కాదు అని కొంచెం బిజినెస్ రూల్స్ పాటించి ఎంపీ ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తాలని 2-3 సార్లు ఫోన్ ఎత్తిన పాపానికి అంటే పిలిపించి మరీ చాలా హ్యూమిలియేట్ చేశారు అని చెప్పేసి. నిజమేనా అదంతా కూడా? నిజం, నేను కంప్లైంట్ కూడా ఇచ్చా అక్కడ. ఓ బట్ ఆ అధికారిని గాట్ ఫ్రైటెన్ టు గివ్ ద కంప్లైంట్. క్యాబినెట్ సెక్రటరీని పర్సనల్ కలిసి మాట్లాడా. ఓకే, ఇలా ఉందరా బాబు పరిస్థితి అని. మరి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడితే నేనేం చేయనని చెప్పి అన్నాడు ఆయన. ఆన్ పేపర్ ఉండాలి కదా. అవును, అంటే అలా భయపెట్టారు ఆఫీసర్లు కూడా. సగం మంది కకృతిపడి ఆఫీసర్లు వీళ్ళకి తొత్తుల్లో ఉన్నారు, సగం మంది భయపడి కూడా ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పి చేయాల్సి వచ్చింది. అలాంటి కేటగిరీలో మా జిల్లా కలెక్టర్, షీఈస్ ఎ వెరీ గుడ్ లేడీ అప్పుడు. ఇప్పుడు ఇంకా మంచి ఆవిడ అనుకోండి, అప్పుడు చాలా మంచి ఆవిడ. కానీ భయం అనేది అందరికీ ఉంటుంది కదా. అంటే ఒకప్పుడు ఐఏఎస్ అధికారులు అంటే చాలా గౌరవం మర్యాదలు ప్రజల్లో ఉండేవి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల మీద ప్రజల్లో ఆ గౌరవం కాస్త తగ్గిందనే అనిపిస్తుంది. దానికి ముఖ్యమైన కారణం కాస్త తగ్గిందంటే తప్పు, బాగా తగ్గిందంటారు? కాస్త మిగిలింది ఏంటి కారణం ఏంటంటారు? ఏముంది, సిస్టమ్ తెలివిగా పెట్టాడు తెల్లోడు బ్రిటిష్ వాడు. ఎన్నికైన వాడికి క్వాలిఫికేషన్ పెట్టాల. ఐఏఎస్కి ఐపీఎస్కి చాలా క్వాలిఫికేషన్ పెట్టారు. మరి ఆ క్వాలిఫికేషన్ ఉన్నోడు నాన్ క్వాలిఫికేషన్ లేనివాడికి క్వాలిఫికేషన్ లేనివాడు ఏమైనా తప్పు చెప్పినా, సార్ ఇది రూల్స్ పుస్తకం ఇలా ఉంది సార్, ఈ పుస్తకంలో ఇలా చేయాలి అని చెప్పాలి. అయినా తప్పు చెప్తే ఆడు అబ్జెక్షన్ రాయాలి. దట్ ఈస్ దేర్ డ్యూటీ. కానీ ఇప్పుడు వంత పాడుతున్నారు కదా, అవినీతికి అక్రమాలకు కూడా వంత పాడుతున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా నేరుగా వాళ్ళే అక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అంటే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో వాళ్ళ మీదున్న అసంతృప్తి కాస్త అసహనంగా మారితే పరిస్థితి ఎలా ఉంది? అదే మారింది కాబట్టి అతను పోయాడు. అసంతృప్తిగా మొదలై అది అసహనంగా మారి అతను లేపారు. అది ఇప్పుడు అటువంటిది జరగకూడదు. అలాగని అదృష్టి కూడా ఉండకూడదు. అసలు రాజకీయ నాయకుడికి 0 వాల్యూ ఇచ్చి అంతా బ్యూరోక్రసీ మీరే చేసేయండి అన్నా కూడా ఇబ్బంది. యూ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ. సో ఇక క్యాబినెట్లో ఎలాగూ చోటు దక్కలేదు. టీటీడీ చైర్మన్గా మీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. టీటీడీ చైర్మన్గానా లేదంటే ఢిల్లీలో ప్రతినిధిగానా అని మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టంగా ఉంది?
మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. అసలు ఈ రెండిట్లో ఏదైనా నాకు ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు. ఓకే. పబ్లిక్ కానీ మీ పేరైతే వస్తుంది కదా బాగా. ఏదో మీడియాలో చూడటమే తప్ప సోషల్ మీడియాలో. ఓకే. సో అందుకని మనం అయితే అయింది అనుకోవాలి తప్ప దాని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయటం, ఏదో ఇస్తాడని అనుకుంటాం. అంటే అకార్డింగ్ టు మీ మంత్రి పదవి వస్తుందని అయితే అనుకున్నా. అది రాలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ గుర్తు నాకు చూపెట్టారో ఇంకా నేను దాని గురించి ఆలోచించడం మానేశాను. ఓకే. హ్యాండ్ ఇచ్చారు, మనం వదిలేసాం. టీటీడీలో ప్రస్తుతం అంటే ఇప్పుడు గత అనుభవాల దృష్ట్యా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే గతంలో కూడా ఈ నామినేటెడ్ పొజిషన్లు అనౌన్స్ చేయటంలో చాలా డిలే చేశారు. నేను మారిన మనిషిని మారుతున్నాను, కొత్త మనిషిని చూస్తారు అంటున్నారు, కానీ పద్ధతులు మాత్రం పాతవే కనిపిస్తున్నాయి. అంటే మరి అది కూడా చెప్పారుగా, 95లో చంద్రబాబునే చూస్తానని కూడా చెప్పారు. మరి రెండు కొంచెం అంటే అదే సందర్భంలో బహుశా అది యంగ్ ఏజ్ గురించి చెప్తూ అది చెప్పుండొచ్చు. ఓకే. సో ఇప్పుడు 3 నెలలుగా వస్తుంది, నామినేటెడ్ పొజిషన్లు కనుక అనౌన్స్ చేసేసి ఉంటే కాస్త కోస్త ఆశించిన వాళ్ళు కొంతమంది సర్దుకొని ప్రజల్లో తిరగలిగేవాళ్ళు. కానీ ఇంకా ఎందుకు ఈ డిలే ఎందుకు అనిపిస్తుంది? ఏం మరి ఏదైనా ఇప్పుడు 28,000 మంది అప్లికేషన్లు ఇచ్చారట. ఎన్ని ఇచ్చినా 1000 మందికి ఇవ్వగలరేమో, చిన్న పోస్టులు అన్నీ కలిపి. సో 1000 మందిని హ్యాపీ చేసి 27,000 మందిని డిసప్పాయింట్ చేసే బదులు 28,000 మందిని ఆశతో ఎదురు చూసేలాగా చేయటం బెటర్ అనుకున్నారేమో, నాకు తెలియదు, కొద్ది రోజుల పాటు. కానీ గతంలో సోషల్ మీడియాలో కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, చాలా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసినట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియా పరంగా చూసుకున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు, టీడీపీ అనుకూలంగా ఉండేవాళ్ళు కాస్త అస్త్ర సన్యాసం చేశారు అన్న అభిప్రాయం వినిపిస్తుంది. దీనిపై మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడా మరి వినిపిస్తుంది అంటే మరి ఇంత కొంత నిజం ఉండే ఉంటుంది. అంటే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం ఉంది, కానీ పరిపాలన వ్యవహార శైలి కానీ అధికారులు మాత్రం ఇంకా ఆ వైసీపీ వాసనలో పోలేదు అన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లోనూ ఉంది. టీడీపీ క్యాడర్లో కూడా ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు. నాకు తెలిసి టీడీపీ క్యాడర్లో ఉన్న ఏకైక అసంతృప్తి ఏదో కేసులు తొందరగా తీసేస్తారనుకున్నాం, దాని మీద ఎక్కడ స్టెప్స్ ఏమి కనపడతలేదన్న కొంత అసంతృప్తి అయితే ఉంది. బట్ బియాండ్ దట్ ఇంకా వేరే రకంగా అసంతృప్తి బహుశా ఈ పోస్టులు డిలే చేయటంలో ఏమన్నా మరి ఉందేమో. అంటే వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చేసిన నాయకులను కూడా బహిరంగంగా రోడ్ల మీద ఇంకా తిరుగుతూనే ఉన్నారు, దాడులు చేసి వాళ్ళ మీద కేసులు నమోదైనా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. మా మీద కేసులు తీసేయకపోతే పర్వాలేదు, కనీసం మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభం కాలేదు అన్న అసంతృప్తి మాత్రం క్యాడర్లో కనిపిస్తుంది. మరి క్యాడర్ అంటే మరి నా నియోజకవర్గ పరిధిలో చేసిన అరాచకం అంతా నా మీదే చేసిన వలన నాకు మరి అంత దారుణంగా దెబ్బలు తినేసిన వాళ్ళు అక్కడ లేరు. నా ఫోకస్ అంతా నా మీదే పెట్టాడు అక్కడ. సో అంచేత తక్కువ మంది ఉన్నారు కొంతమంది. బట్ నేను ఎక్కువ మరి నా నియోజకవర్గానికి పరిమితమైనందువల్ల మీరు చెప్పింది మరి నా దాకా వచ్చి ఉండదు. బట్ ఈ కేసుల గురించి మటుకు చాలామంది నాతో మాట్లాడారు. ఇంకెప్పుడు తీసేస్తారు రాజుగారు ఈ కేసులు, మీ కేసు అలాగే ఉంది, మాది అలాగే ఉంది, మా మీద కేసులు ఉన్నాయి, మీరంటే డబ్బులు ఉన్నాయి, మీరు ఏదో లాయర్లు పెట్టుకుంటారు, మేము పడలేకపోతున్నామండి బాబు. ఎంత లాయర్ తక్కువ తీసుకున్నా 10,000 తీసుకుంటున్నాడు, ఆ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. కోర్టుల చుట్టూ తిరగటం, లాయర్ ఫీజులు, రానుబోను ఛార్జీలు, శారీరకంగా మానసికంగా కూడా చాలా వేదనగా ఉంటుంది వాళ్ళకి. ఆ వేదనకి స్వాంతన కలిగించే ప్రకటనలు ఏదైనా ఆశించవచ్చా రాబోయే రోజుల్లో? ప్రకటనలు అయితే వస్తున్నాయి అనుకుంటున్నాను. రాలేదా అవి కూడా? చర్యలు జరగట్లేదంటారా? చర్యలు అయితే డెఫినెట్గా సమయం పట్టేలా ఉంది. బట్ ప్రకటనలు అయితే
ప్రకటనగా ఇచ్చేయచ్చు మరి, ఇవ్వలేదు అవి కూడా. ప్రకటనలు కూడా ఇక్కడ వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. చూస్తారు, రాబోయే రోజుల్లో చూస్తారు అని చెప్తున్నారు తప్పితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన. ఇప్పుడు మీ కేసే ఉంది, మీ కేసులోనే మీకు ఇంకా పూర్తి స్థాయి న్యాయం జరగలేదు వరకు అయింది, అయింది. ఇంకేం అరెస్టులు, సస్పెన్షన్లు అలాంటి. మీలాంటి నాయకుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్య క్యాడర్ పరిస్థితి ఏంటి? ఇంకా సామాన్య క్యాడర్కి ఇబ్బంది ఉండకపోవచ్చేమో, మరి ఐడియా లేదు. అంటే ఒక ఎంపీగా ఉన్న మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి హత్యాయత్నం కూడా చేశారని మీరు అంటున్నారు. అది వాస్తవం, అది చూసిన సంఘటనలను బట్టి అర్థమవుతుంది కదా. మరి ఆ అధికారులను విచారణకు పిలవకపోవటం కానీ, ఈ రోజు వరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కానీ, దీని మీద మీకు అసంతృప్తి ఉందంటారా ఇంకా కొంత? లేదంటే అబద్ధం చెప్పినట్టు అవుద్ది. సో చర్యలు ఉంటాయని ఇంకా ఆశ ఉందా, లేదంటే? ఆశ ఉంది, ఆశ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం అయితే ఉంది, ఇంకా మీకు పూర్తి విశ్వాసం ఉంది. కొంతమంది ఎవరో ఒక అధికారి అబ్స్కాండింగ్లో ఉన్నారు అని చెప్పేసి గత 2 రోజుల నుంచి మళ్ళీ చర్చ మొదలైంది కదా. విజయ్ పాల్ అతను ఇప్పుడు 20 రోజుల నుంచి ఎఫ్ఐఆర్, ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అన్న విషయం బయటకు వచ్చిన వెంటనే జంపు. అప్పటి నుంచి అతను అండర్ గ్రౌండ్. ఓకే. సో ఇక అధికారంలో ఉండగా సీఎం జగన్ని కోర్టుకు ఎలాగో రప్పించలేకపోయారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, అయినా కూడా కోర్టు వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు. సో న్యాయ వ్యవస్థపై ప్రజలకి విశ్వాసం సన్నగిల్లొద్దా? న్యాయ వ్యవస్థ మీద ఎందుకు సన్నగిల్లాలి? న్యాయ వ్యవస్థే కదా అతన్ని కోర్టుకు పిలిపించాలి, విచారణ చేయాలి. కేసు పడితే కదా. కేసులు పడ్డాయి కదా, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, ఇప్పటికే చాలా ఉన్నాయి కదా. 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీదే ఉన్నాడు. అది ఇప్పుడు అది దానికి ఎగ్జామ్షన్ పెట్టుకుంటే హైకోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది, అతను వ్యక్తిగతంగా వెళ్ళక్కర్లేదని. కోర్టుకు వెళ్ళాడు, తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్టెడ్ హిమ్. సో ఛార్జ్ షీట్లు అయిన తర్వాత కూడా ఇంత జాప్యం, అదే ఒక సాధారణ మనిషికైతే ఇలాగే జరుగుతుందా? ఇంత వెసులుబాటు ఉంటుందా? సాధారణ వ్యక్తికి ఇంత వెసులుబాటు ఎలా ఉంటుంది? ఉండే అవకాశం లేదు. అందుకే న్యాయ వ్యవస్థ మీద ఆ విశ్వాసం తగ్గితే ప్రజల్లో ఇబ్బందులు వస్తాయి కదా అని. ఏమన్నా మార్పు ఆశించవచ్చు అంటారా? ఆశించడంలో తప్పులేదు. దీనికి అందరికీ కారణం ఇంకా జగన్ కావచ్చు, అతని సన్నిహిత సహచరులకు కావచ్చు, వాళ్ళకి బీజేపీ అధిష్టానంతో మంచి రిలేషన్ ఉంది కాబట్టే ఇంకా అతను. అంటే అప్పట్లో అయితే ఉంది రిలేషన్, ఎందుకంటే రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అవసరం కూడా ఉంది. సరే, ఒక వ్యక్తికి 4 రోజులు రిలీఫ్ ఇచ్చినంత మాత్రాన, బట్ దేశం యాజ్ ఎ పాయింట్ చూసుకుంటే మంచి మంచి బిల్లులు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అబ్జెక్షన్లు ఉండకుండా ఉండాలి కాబట్టి అప్పుడు కొంత కారణం ఉంది. మరి ఇప్పుడు బహుశా వాళ్ళకి ఈ నెంబర్ అవసరం లేదు. మరి ఇప్పుడు ఏం మార్పు వస్తుందో చూడాలి. సో ఇక మీ నియోజకవర్గ విషయానికి వస్తే, అధికారం అంటే ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన కొన్ని రోజుల నుంచే యాక్టివ్గా కార్యక్రమాలు మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇట్స్ రాంగ్. ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారానికి 5-6 రోజులు ముందే మొదలుపెట్టారు. సో ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా దాతల సహకారం తీసుకొని మరీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో దీని నియోజకవర్గ సమస్యలపై మీ ప్రణాళిక ఏంటి? నా నియోజకవర్గంలో మెయిన్ ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి సరిగ్గా పూడికలు తీయలే, కాలువల్లో కానీ డ్రైన్లలో కానీ. సో ఆ పూడికలు తీసే పని పెట్టుకున్నా. అలాగే డ్రింకింగ్ వాటర్కి ఒక స్కీమ్ స్టార్ట్ అయింది, కమిషన్ చేయకుండా వదిలేశారు. ఆ కమిషనింగ్ యాక్టివిటీస్ 13 సంవత్సరాలుగా లేవు. రిపేర్లు అన్నీ, రోజు 10 గంటలు పనిచేస్తున్నాను, సపరేట్గా నేనే కొంత పేమెంట్ ఇచ్చి కూడా పనిచేస్తున్నా. ఈ వర్షాలు దీనివల్ల కూడా ఆలస్యమైంది. బట్ ఏదన్నా అనుకున్నవన్నీ, స్కూల్స్ చాలా డిలాబిటేటెడ్ కండిషన్లో కొన్ని బిల్డింగ్స్ ఉంటే మళ్ళీ అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ పెంకుటిల్లు లాంటివి ఉంటే తీసి మోడర్న్గా చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో నేను చెప్పినవన్నీ డిసెంబర్ నాటికి అయిపోతాయి. 6 నెలల్లోనే 6 months or 7 months. 6 or 7 months. తర్వాత మీ ప్రణాళిక భవిష్యత్తు అంటే
ఎమ్మెల్యేగా ఇంకా దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదా. నేను ప్రజల దగ్గర నుంచి కానీ నా డబ్బు కానీ నా స్నేహితుల డబ్బు కానీ నేను చెప్పినవన్నీ చేసేయడానికి అయిపోతాయి. Right. ఆ తర్వాత రాష్ట్ర ఖజానాన్ని బట్టి చేయాలంటే చాలా ఉన్నాయి. రాష్ట్ర ఖజానా పరిస్థితిని బట్టి నెక్స్ట్ యాక్టివిటీ ఉంటుంది ఉండి వరకు. సో మరి అది కాకుండా మరి ఇందాక మీరు అన్నట్టు వేరే ఏదన్నా బాధ్యత అప్పచెప్పితే ఎస్ దేర్ కుడ్ బి పొలిటికల్. ఎలాంటి బాధ్యతలు మీరు ఆశిస్తున్నారు పార్టీ నుంచి, పార్టీ మనం అధిష్టానం? ఏం ఆశించినా దానివల్ల ఉపయోగం లేదండి. ఉపయోగం. అది మీనింగ్లెస్. ఓకే. సో వాళ్ళు ఏం ఆశించి మరి చాలామందిని ఎంపిక చేశారు. సో అలాగే మరి మనం ఏం చేస్తామని ఆశించి ఎంపిక చేస్తారో, అసలు ఎంపిక చేస్తారో లేదో మనకు తెలియనప్పుడు ఊరికనే దాని గురించి ఎక్కువగా ఆలోచించేయటం అనవసరం. బాధ్యత అప్పచెప్తే డెఫినెట్గా ఆయనకి మంచి బాధ్యత అప్పచెప్పినోడికి మంచి పేరు వచ్చేలాగా, నాకు మంచి పేరు వచ్చేలాగా చేయగలం. బాధ్యత అప్పచెప్పకపోతే గోల్ఫ్ ఆడుకోవచ్చు, 5 ఏళ్ళుగా ఆడుకోవాలా, మళ్ళీ తిరిగి గోల్ఫ్ ఆడుకోవచ్చు, ఏ పనులు చేసుకోవచ్చు. సో అధికారంలో ఉండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఆ పార్టీలో ఉంటూ కూడా వైఎస్ జగన్ని అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడానికి ధైర్యం వెనక కారణం ఏంటి? ధైర్యం అంటే అప్పటి ప్రభుత్వంలో టీడీపీ, అప్పటి ప్రతిపక్ష పార్టీగా టీడీపీ నాయకులు కానీ ఎవరూ కానీ బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే రోజుల్లో సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీ అధినేతపైనే తిరుగుబాటు ప్రకటించారు. ఏంటి దానికి కారణం ఏంటి? కారణం అంటే ఏం లేదు, చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేకపోవటం, ఇబ్బంది పడతాం. తిరుపతి విషయంలో కొంత డిఫర్ అయ్యా, శాండ్ ప్రైసెస్ విషయంలో కొంత ఇబ్బంది పడ్డా, అలా ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చినాయి ఆ సమస్యలు, వాగ్దానాలు. ఎక్కువగా ఈ రాజధాని ఇష్యూలో కూడా బిఫోర్ ఎనీ అదర్ పొలిటికల్ లీడర్ అబ్జెక్టెడ్. ఇప్పుడు 3 రాజధానులు అని అనౌన్స్ చేసినప్పుడు, రాజధాని రైతులు బిక్కసచ్చిపోయి ఉన్నప్పుడు, పొలిటీషియన్లు కూడా పెద్దగా మాట్లాడినప్పుడు, 1-6 పొలిటీషియన్లు ఈ నిర్ణయం కరెక్టే అని సంప్రదించినప్పుడు కూడా వాళ్ళందరూ పవర్లో ఉన్నారు. అవును. అప్పుడు నేను మీరేమి బేఫికర్, ఏమి ఇబ్బంది పడద్దు, ఇది చెల్లదు, నేనున్నాను, ఇది చెల్లదు అని 2019 చివరిలోనే ఛాలెంజ్ చేసి మరీ చెప్పాను వాళ్ళకి. అందుకని వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఏంటంటే వాళ్ళ అమరావతి వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ ఏంటంటే మనోనిబ్బరం. ఎందుకంటే ఒక పక్కన ఆత్మహత్యలు, ఆ మనోనిబ్బరం ఊరికనే లిప్ సింపతిగా కాదు, దానికి నేను సుజనా చౌదరి గారు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. ఇటు లీగల్గా చాలా మందితో మాట్లాడి, ఫైనాన్షియల్గా, అన్ని రకాలుగా వివర్ విద్దాం. ఎప్పటికప్పుడు ఏమీ గాబరా పడద్దు, వీటిని లేపుతాం, మన గవర్నమెంట్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది, ఎవడ అమ్ముకోవద్దు అని ఇలా మనోధైర్యాన్ని ముందు నుంచి ఇచ్చా. 2 ఏళ్ళ తర్వాత చాలామంది ఇచ్చారు. బట్ ఫస్ట్లో వెరీ బిగినింగ్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకొక మంచి పనులు చేస్తున్నాడు, స్కీములు ఇస్తున్నాడు, ఇంకొక 10 ఏళ్ళు అయితే ఖచ్చితంగా అతనే ఉంటాడు అని చాలామంది నాయకులు అస్త్ర సన్యాసం చేసిన సందర్భంలో ఫైట్ చేసి ఉన్నాడు. ఇప్పుడు మీ టీడీపీ నాయకులే చాలామంది అస్త్ర సన్యాసం చేసేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. కానీ ఆ రోజు టీడీపీ నాయకులుగా ఉన్న కోడెల శివప్రసాద్, గమ్మత్ ఏంటంటే ఆ రోజు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా మంత్రి పదవుల్లో ఉన్నారు. టీడీపీలో దాక్కున్న వాళ్ళే కాదు, వైసీపీలో ఉండి ఏ రోజు కూడా ప్రజల తరఫున ఆఖరి 4 రోజుల దాకా నోరిప్పి మాట్లాడటానికి ధైర్యం చేయని వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ప్రజల గొంతుకై ఉన్న నేను గుండెలోనే ఉండిపోయా. కారణం ఏంటి? కాకపోతే ప్రజల గుండెల్లో ఉన్నా, అది నిజం, అది చాలు. అదే చాలు. రైట్.
సో ఎంపీగా టికెట్ రాకపోవడానికి కారణం ఏంటారు? మీరు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు చివరి నిమిషం వరకు. బాబు గారు కూడా మీ గురించి పోరాడారు అని అంటున్నారు, నిజమేనా? మీ గురించి ఆయన ప్రయత్నం చేశారా? పోరాడారు అని డెఫినెట్గా అనుకోవాలి. ఓకే. కాకపోతే నేను పోరాడారు అని చెప్తే ఒక ఇబ్బంది ఉంది. మరి పోరాడారు అని చెప్తే సీట్ ఇప్పించుకోలేకపోయాడా అని మళ్ళీ మీరు అనొచ్చు. బట్ పోరాడిన మాట నిజం. మరి మీరు ఎందుకంటే అన్నట్టు గుర్తు ఆ రోజు ఒకసారి ఒకానొక సందర్భంలో ఎందుకంటే రాలేదో మరి తెలియదు నాకు. ఆయన ఎమ్మెల్యే ఆయన పోరాడారు అన్నది నిజమని నేను 100% నమ్ముతున్నా. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సంతోషంగానే అంగీకరించారా, లేక అయిష్టంగానే అంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందంటారా? నాకు కల్లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయవలసిన పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. ఓకే. ఇట్స్ ఎ షాక్. బట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పోస్ట్. సో నిత్యం ప్రజలతోనే ఉండాల్సి ఏదో సినిమాలో మన్మధుడు సినిమా అనుకుంటా, బ్రహ్మానందం గారు అంటాడు, లవ్ చేశాను, తర్వాత లవ్ చేయాల్సి స్టోరీ వచ్చింది. అంటే లవ్ చేయాల్సి వచ్చిందని. నేను అలాగా లవ్ చేయాల్సి వచ్చింది కానీ నిజంగానే ప్రేమలో పడ్డా ఇప్పుడైతే. ప్రజలతోనా ఎమ్మెల్యేగానా? అంటే ఎమ్మెల్యేగా ప్రజలతో. మాటకారి అనుకుంటాను కానీ ఇంత దొరకకుండా సమాధానాలు చెప్తున్నారు. ఏం దొరికేసాంగా అక్కడికి. ఇక మీ వ్యక్తిగత విషయానికి వస్తే, మీ సన్నిహితులు కొందరు ఆర్ మిమ్మల్ని బాగా తెలిసిన వారు రఘురామకృష్ణరాజు గారికి ఆయన నోరే బలము, ఆ నోరే బలహీనత అంటారు. సో మీ ఉద్దేశం ప్రకారం మీ నోరు మీకు బలమా, బలహీనత? నా బలమే నా బలహీనత. ఆ బలం నోరు వలన కావచ్చు, ఎందువలనైనా కావచ్చు. ఓవరాల్గా అందులో నోరు అనేది ఒక భాగం అవ్వచ్చు. బేసికల్గా నా బలమే నా బలహీనత. ప్రజల్లో నాకున్న పాపులారిటీ నాకు వ్యక్తిగతంగా బలం, నాకు పదవులు వచ్చే విషయంలో బలహీనత. రైట్. సో దానివల్లే మీకు కొన్ని పదవులు రావట్లేదన్న అభిప్రాయం అయితే మీకుంది. కొన్ని పదవులని ఎందుకు అలా మాట్లాడతారు? ఏ పదవి రాలేదన్న అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యేగా అనేది ఒక పదవి అయితే ఉంది కదా, సో అందుకనే కొన్ని అని. ఎమ్మెల్యే అనేది పెద్ద పదవి పదవి కాదు, కాదు, బాధ్యత. బాధ్యత. లేబరర్. ఈ మధ్య ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతుంటే రోజుకి ఒక 20 పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళకపోతేనేమో వీడికప్పుడే వలువలసిందంటారు. ఆ పదవిని వాడకూడదని వాడలేదు, కళ్ళు నెతికెక్కాయి అంటారు. ఒక జీతగాడి లెక్క మారిపోయింది ఎమ్మెల్యే బతుకు అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశాడు. వాస్తవేనంటారు అది? వాస్తవాన్ని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నిజంగా ఎమ్మెల్యే జీవితం అనుకున్నంత ఇది కాదు. హనీమూన్ కైండ్ ఆఫ్ ఇదైతే కాదు. లేదు లేదు, హనీమూన్ ఎమ్మెల్యేలు వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. ఓకే. మోస్ట్ రెస్పాన్సిబుల్ జాబ్ అది. ఎందుకంటే నా చిన్నప్పుడు ఎమ్మెల్యే గారు అనే అంటూ విన్నాం, కానీ ఇప్పుడు మనుషులు లేనప్పుడు ఎమ్మెల్యే గాడనే అంటున్నారు. ముందు ఎమ్మెల్యే గారన్నా వెనక నుంచి గాడు అంటున్నారు. అది అలా కాలక్రమంగా అట్లీస్ట్ ఇంకా పెద్ద పవర్ ఉన్నా లేకపోయినా ఎంపీ అనేటప్పటికి మరొక అక్షరం తగ్గిందని అంటే ఎంపీ గారని అంటున్నారు. ఎమ్మెల్యే వరకు చాలా చోట్ల గాడి చేస్తారు. అంటే దూరపు కొండలు నునుపు కదా. ఎంపీగా అంటే మీరు ప్రజలతో అంతగా ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. అసలు ఎమ్మెల్యేలు రానవరు. రైట్. ఎంపీని పెద్దగా కనపడినవాడు ఎమ్మెల్యే. వాళ్ళకి హోల్డ్ పోతుందనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. అసలు ఎంపీకి హోల్డే ఉండదు. ఎవడైనా ఎక్కువ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటా అండి. దొరకకపోతే చచ్చినట్టు ఏడ్చుకుంటే ఎంపీకి వెళ్తారు చాలామంది. నేనేమో ఎంపీ దొరక్క ఏడ్చుకుంటే ఇటు వచ్చా రివర్స్లో. ఎక్కువ మంది దొరక్క అటు వెళ్ళాల్సి వస్తుంది. సో ఎంపీగా వెళ్ళుంటే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేది ఉండేదా? ఎలా దక్కుతుందండి? ఎమ్మెల్యే అయితే ఇక్కడ దక్కిందా? ఇదే పార్టీలో ఉన్నాను అనుకోండి,
ఇదే పార్టీలో ఎంపీ అయితే అక్కడ ఎందుకు దక్కుద్ది? విస్తరణలో వస్తుందేమో, అదే మనిషి ఆశాజీవి. ఆశ అయితే ఉంది, ఇప్పుడు ఉంటుంది, లేదు, ఉంటుంది, తప్పు లేదు, అది ఇప్పుడు రాజకీయాల్లో తప్పు. ఓకే, అప్పుడు ఉంది, ఓకే, ఇప్పుడు లేదు. ఓకే. సో ఈ దాదాపు ఇంకొక 10-15 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. సో ఈ 100 రోజుల పరిపాలన, దీనిపై మీ అభిప్రాయం? అంటే ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా, ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు అవసరం అంటారా పరిపాలనలో? అంటే ప్రజలైతే డెఫినెట్గా ఇంకా అతను పోయిన ఆనందంలోనే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. కానీ అధికారులు కూటమి ప్రభుత్వానికి సహకరించట్లేదు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. మరి దాంట్లో నిజం ఎంత అనేది మీరు చెప్పాలి. అందులో నిజం ఉండే అవకాశం లేదు. అధికారులు ఎవరు, మనం రూల్ బుక్ ప్రకారం చెప్పి పని చేయించుకుంటే వాళ్ళు కాదంటానికి లేదు, కాదంటే తీసేయచ్చు. సో అంచేత అధికారులు కోఆపరేట్ చేయట్లేదు అంటే అది ఉంటే అది చేతగానితనం తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్లు అవన్నీ చూసుకుంటే, కొంతమందికి పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత క్యాడర్ నుంచి వచ్చిన వ్యతిరేకతతో వాళ్ళకి మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో ప్రతిపక్షంలో 5 సంవత్సరాల నుండి అధికారంలోకి వెళ్ళిన తర్వాత, అంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ కూడా తన ఎవరు అని తెలుసుకోలేనంత స్థాయిలో, అంటే అధికారులు అదే ఇందాక అనుకుంటూ క్యాడర్లో ఆశపడి మడుగులు ఎత్తి పనిచేయటం వేరు, భయపడి పనిచేయటం వేరు. భయపడిన బ్యాచ్ వాళ్ళు ఉంటే అందరితోటి వాళ్ళు పని చేయించుకున్నారు, సో వాళ్ళతోనే పని చేయించుకోవాలి. ఆశపడి పనిచేసిన వాళ్ళకన్నా భయపడి పనిచేసిన కేటగిరీని సెపరేట్ చేసి మనం స్క్రీన్ చేసి తీసుకోకపోతే అసలు మనం పని చేయడానికి మనుషులు ఉంటారు. సో కాబట్టి కొన్ని జరుగుతాయి, తప్పదు. మరి అది ప్రభుత్వం చేతగానితనంగా భావించడం కరెక్ట్ కాదు. సో ఇంకొకటి, గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో అభివృద్ధి సంక్షేమం అంటూ 2 కాళ్ళ జోడీ కింద పనిచేశారు. 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఈయన సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ పనిచేశాడు, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. సో అటు ప్రజలు అభివృద్ధి నుంచి మార్పు కోరుకున్నారు, ఈరోజు సంక్షేమం నుంచి మార్పు కోరుకొని ఈ స్థాయిలో వాళ్ళకి ఘోర పరాజయం చూపించారు. ఏమి ఆశిస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి? దేనికి ఇంత స్థాయిలో మెజారిటీ వచ్చింది? ఆశించిన దాన్ని మీరు అందుకోగలుగుతారా, అంచనాలని? అప్పుడు ప్రజలు చంద్రబాబును ఓడించాలనుకోవాలా, జగన్ గెలిపించాలనుకున్నారు. ఓకే, ఆయన అభివృద్ధి చేసినా చేయకపోయినా అప్పుడు జగన్ అనేవాడిని ఒకసారి చూద్దాం, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అతను ఏదో స్లోగన్తో వచ్చాడు, కన్విన్స్ చేసుకోగలిగాడు. అప్పుడు యాంటీ చంద్రబాబు ఓటు కాదు, ఓకే, ప్రో జగన్ ఓటు. ఓకే, ఇప్పుడు ప్రో చంద్రబాబు ఓటు కాదు, ఇది యాంటీ జగన్ ఓటు. దాని గురించి ఈ క్వశ్చన్ అడిగాను. ప్రో చంద్రబాబు ఓటు కాదు అన్న విషయం టీడీపీ నాయకులకు అర్థమవుతుందా? కాస్త దిమాకు ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది. నాయకులు అది మరిచి మమ్మల్ని చూసే ఓటేశారు, మా వాళ్ళే ఓటేశారు అనే స్థాయిలో వాళ్ళు కొంతమంది వ్యవహరిస్తున్నారు అనే దీంతో ఇది అడుగుతున్నాను అన్నమాట. అంటే నాకు తెలిసి జగన్ పైన వ్యతిరేకతే ఈ స్థాయి గెలుపు కారణం. జగన్ వర్సెస్ యాంటీ జగన్ జరిగింది ఎన్నికలు అనుకోవచ్చు, అంతే కదా? అలాగే జరిగినాయిగా 3 పార్టీలు కలిసిపోయిన తర్వాత ఇది ప్రో తెలుగుదేశం అనో, ఓన్లీ ప్రో జనసేననో, ప్రో బీజేపీ అనో ఎలా చెప్పగలరు మీరు? అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి కాస్త జగన్ వర్సెస్ యాంటీ జగన్ అంటే యాంటీ జగన్ ఓటంతా ఒక సైడ్ రావటం. సో ప్రజలు ప్రో టీడీపీ అని కాకుండా, ప్రో జనసేన అని కాకుండా జగన్ వర్సెస్ యాంటీ జగనే జరిగింది అనేది ప్రిడామినెంట్గా అది 100 ఓట్లు అదే విధంగా పడవు. ఓకే, ఓకే. యాంటీ జగన్ ఓటు అంతా కన్సాలిడేట్ అయింది. సిపిఎంకి ఓటేస్తే సిపిఎం నెగ్గదు, జగన్ ఓడిపోడు. రైట్. సో జగన్ ఓడిపోవాలంటే ఎవరికి చేయాలో వాళ్ళకి వేశారు. కాంగ్రెస్కి వేస్తే జగన్ ఓడిపోడు. తెలుగుదేశం స్టాండర్డ్గా ఈ
అబ్బాయికి ఎలాగ 40% ఉందో తెలుగుదేశానికి కూడా ఎప్పుడు 40 ఉంది. సో ఆ 40కి అవన్నీ యాడ్ అయితే ఈ గెలుపు వస్తుంది. సో తెలుగుదేశం లేకపోతే కూటమికి ఉపయోగం లేదు. అది బేస్. రైట్. భోజనంలో అన్నం లాంటిది తెలుగుదేశం. ఇంకోటి కూర అవ్వచ్చు, ఇంకోటి నెయ్యి అవ్వచ్చు. అలా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని అంటే, చంద్రబాబు నాయుడు గారు, మీ నుంచి మేము అభివృద్ధి ఆశించట్లేదు, సంక్షేమం ఆశించట్లేదు. రాష్ట్ర అభివృద్ధిని వైఎస్ జగన్ భ్రష్టు పట్టించాడు. అతన్ని కోకటి వేలతో సహా పెకిలించకపోతే మళ్ళీ జగన్ గనక అధికారంలోకి వచ్చే అవకాశం మీరు కల్పించినట్లయితే రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో చరిత్రలో మిమ్మల్ని క్షమించరు అని ఒక మాట వాడాడు. సో నిజం ఉందంటారు అది? అంటే ప్రజాస్వామ్యంలో ఎవరిని ఏం చేయలేరు. శాశ్వతంగా లేకుండా చేయటం అనేది అంత ఈజీ కాదు. అది కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు. బట్ ఈయన గవర్నెన్స్తో అతనికి ఉనికి లేకుండా చేయాలి. అది రాజకీయంగానే సాధ్యం. కానీ రాజకీయాలు పక్కన పెట్టేసి అభివృద్ధి అనే ముందుకు వెళ్తుంటే రాజకీయం చేయకుండా కూర్చుంటే కూడా అది తప్పవుతుంది కదా. రాజకీయం చేయాలి, అరాజకీయం చేయకూడదు. రైట్. రాజకీయం చేయాలి, రాజకీయంగా చేయాలి. సో మొన్న ఈ మధ్య లోకేష్ గారు ఈ 4 సంవత్సరాలు ఎన్నికల ముందు 3 నెలల ముందే రాజకీయాలు చేద్దాం, అప్పటి వరకు మనం అందరం కలిసి పోరాడదాం, కలిసి అభివృద్ధి చేసుకుందాం అనే పదం వాడారు. అది సమంజసమేనంటారా? మరి రాజకీయం చేస్తున్నారేమో తెలియదు. బట్ ఎన్నికలైన తర్వాత ద్వేషాలు ఉండటం అయితే అనవసరం. టు దట్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ విత్ మై పార్టీ జనరల్ సెక్రటరీ. ఐ అగ్రీ విత్ దట్. అంటే అరాచకం చేయకూడదు, వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు. కానీ తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం అధికారుల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ ఉండాలనేది ప్రజల అభిప్రాయం. అది జరగట్లేదు అనే ప్రజలు అంటున్నారు. అది ఇంకా జరగట్లేదని అనుకుంటున్నారు, జరుగుతుందని నేను అనుకుంటున్నాను. జరగచ్చు అని అనుకుంటున్నారు, జరుగుతుందనే అనుకుంటున్నారు. ఓకే. ఇంకా జరగలేదన్నది నిజం. ఓకే. ప్రస్తుతానికి జరుగుతుంది అనేది నమ్మకం. ఓకే. నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నాం. హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంటారు. రైట్. సో చివరిగా భవిష్యత్తు రాజకీయాల గురించి మీ ప్రణాళిక ఎలా ఉంది? అంటే మీ నియోజకవర్గం కావచ్చు, కూటమి ప్రభుత్వం తరపున కావచ్చు, ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే ఏ దిశగా రాజకీయాలు జరగబోతున్నాయి ఏపీలో? ఇది నాకు అంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే కూటమి ఇదే విధంగా పోటీ చేస్తుందా లేక చూడాలండి. ఇవాళ పెళ్ళికి వెళ్తే అసలు 2 నెలల తర్వాత ఒకసారి మళ్ళీ అదే పెళ్లి కార్డు వస్తుంది. పెళ్లి కూతురు మారిపోయావు, పెళ్లి కొడుకు మారిపోయావు. సో రీసెంట్గా జరిగింది కొన్ని ఇన్సిడెంట్లు. ఓకే. ఓకే. బట్ పాజిటివ్ థింకింగ్లో మరి వచ్చే ఎన్నిక కూడా కలిసే వెళ్ళాలి అని నేను యాక్చువల్గా వీళ్ళు ఎవరు కలుగుతారని తెలియక ముందు కలవాల్సిన అవసరం ఉందని చెప్పిన నేను మొట్టమొదటి వ్యక్తి మీరే. అవును. సామెత చెప్పిన పల్లి కుర్చీలో పడ్డట్టు అయింది నా పరిస్థితి చివరికి వచ్చేటప్పటికి. సో ఒక రకంగా కలిపింది నేను, కలవాలని కోరుకుంది నేను. వీళ్ళు ఒకరినొకరు పిచ్చి బూతులు తిట్టుకునే రోజుల్లో తెలుగుదేశాన్ని జనసేన వాళ్ళు తిట్టేవారు, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిట్టేవారు, బీజేపీ ఇద్దరు కలిసి తిట్టేవారు. కొద్ది రోజుల్లో మళ్ళీ వాళ్ళిద్దరూ ముందు కలిశారు, కలిసి వీళ్ళు తిట్టేవారు. అప్పుడు కూడా ముగ్గురు కలవాలరా నాయన తప్పదు అని చెప్పి కలుస్తారు అని చెప్పి నేనే చెప్పా. అంటే ఊరికనే నేను జ్యోతిష్యుడు నా చెప్పడానికి,
నా వంతు ప్రయత్నం నేను చేసి అవతల వాళ్ళ రియాక్షన్ చూసి ముగ్గురితోనూ మాట్లాడి చెప్పా. సో లేట్గా అందుకనే ధైర్యంగా కూటమి తరపున పోటీ చేస్తానని కూడా చెప్పా. అవును. ఇందాక చెప్పినట్టు నా బలమే నా బలహీనత అయ్యి ఆశించింది దక్కలేదు. ఆశించింది దక్కింది. నేను ఆశించింది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఓటమి. అవును. ఆనెస్ట్గా నా మెయిన్ కోరిక అయితే అదే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేదే నా ప్రథమ కోరిక. అది నెరవేరింది. అవును. అంతవరకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నా కోరిక వీళ్ళ ద్వారా నెరవేర్చుకున్నా. సో ఆ కోరిక నెరవేరింది, అంతవరకు నెరవేరింది. ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్, నేను నాకున్న పదవిని వదులుకున్నా. అవును. నాకున్న చైర్మన్ గిరి పోత సంవత్సరాలు అని నాకు తెలుసు, ఎవరి ఇయర్ రెన్యువల్ కాబట్టి. ఎంపీ కూడా ఊడిపోవచ్చు, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాల్సి వస్తుందన్న ఐడియా కూడా ఉంది నాకు. దానికి కూడా సిద్ధమయ్యారు. 23 సీట్లు వచ్చిన పార్టీ 6 నెలల్లో ఎలక్షన్ వస్తే ఇందులో నేను నెగ్గేయగలను అనుకుంటే నాకన్నా ఇర్రేదో ఎవడు లేడు. అయినా సరే నేను ఫైట్ చేశా. ఏంటి, పోతే పోయిందిరా, నా పదవి పోతే పోయింది, ఆత్మవంచన నేను చేసుకోలేను అన్న ఉద్దేశంలో నేను ఫైట్ చేశా. సో ఇప్పుడు ఏదో పదవి ఇవ్వలేదు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పి నాకు బాధ ఏమీ లేదు. కాకపోతే ఇస్తారని అనుకున్నాం. ఎందుకంటే ఏ మనిషికైనా ఏదో ఒక ఆత్మసాక్షో ఉంటుంది, ఏదో ఓ పాపభీతో ఏదో ఉంటుంది కదా, అది ఉంటుంది అని మనం ఊహించుకుని ఇస్తారని అనుకున్నాం. అది ఉందో లేదో నాకు తెలియదు, జరగలేదు. బట్ నేను అనుకున్నది నేను సాధించాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ పూర్తిగా ఉంది. అక్కడ నేనేదో పదవి ఆశించాను అనుకుంటే ఉన్నది ఇప్పుడు మీకు చెప్పాను కదా, కాదనగలరా? 6 నెలల్లో ఎవడైనా జగన్మోహన్ రెడ్డి ఆఖరి సంవత్సరం దాకా ఆడు ఓడిపోతాడని ఎవడైనా అనుకున్నా అండి? నేను మొదటి నుంచి ఎంపీ అయిన 6 నెలలకి నేను ఓడబెట్టుకున్నా. తప్పు చేస్తున్నామని చెప్పా. అన్నీ ఉన్నదే పోగొట్టుకోవడానికి సెటిల్ అయితే 4 రోజుల ముందు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎంపీలు అయ్యారు? అందరూ కామన్ స్టేట్మెంటేనా, మమ్మల్ని తిట్టమన్నామండి, మేము తిట్టమన్నామండి, ఈయన మంచోడండి, ఆడ ఎదవండి అని వచ్చారు. వాళ్ళందరూ ఎంపీలు అయిపోయారు, మంత్రులు అయిపోయారు. 4 రోజుల ముందు వచ్చిన వాళ్ళు మంత్రులు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు. అసలు జగన్ అనేవాడు మంచోడు కాదని ముందు నుంచి చెప్పుకొస్తున్నది నేను, ముక్కుసూటిగా. బట్ అది ప్రజలకు తెలుసు. నేను కోరుకున్నది అదే, అది జరిగింది. పీపుల్ ఆర్ వెరీ క్లియర్. ఎవరికైనా మతిమరుపు వ్యాధి ఉంటే దానికి మనం ఏం చేయలేం. బట్ మతిమరుపు అనేది ప్రజలకు లేదు. సో అది దట్ ఈస్ మోర్ దాన్ అడిక్వేట్. అంటే మీరు హ్యాపీనెస్ అన్న దాని గురించి చెప్తున్నా. నేను అనుకున్నది సాధించా. కానీ రాజకీయాల్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలనుకోవటం సర్వసాధారణం. సో ఆ అసంతృప్తి కాస్త కనిపిస్తున్నట్టుంది. లేదు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, అసంతృప్తి లేదు. ఎందుకు లేదు? నాయకులు గుర్తించకపోయినా, 6 నాయకులు భయపడినా, ప్రజలు గుర్తించినంతసేపు నాకు అసంతృప్తి లేదు. Certainly I can achieve what I want. If not today, at a later date. సో ప్రస్తుతం అయితే ఈ 100 రోజుల్లో కాస్త కోస్తో పెట్టుబడులు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతున్నాయి. అయితే డెఫినెట్గా గుడ్ గవర్నెన్స్, అందులో డౌట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈస్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. అండ్ ఈస్ దానికి కాస్త రాజకీయం తోడవ్వాలనేది ప్రజల అభిప్రాయం, ప్రజల కోరిక. సో ప్రజల కోరుకున్న జరగాలని మీరు మరొక మెట్టు పైకెక్కి ప్రజలకు మరింతగా, నేను పై మెట్లోనే ఉన్నా, ఇంకొంచెం పైకెక్కి ఇంకా ఎక్కడానికి మెట్లు లేవు నాకు. నిజంగా నాకు ఇంకా ఎక్కడానికి మెట్లు లేవు.
మరింత చేరువుగా ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, రఘురామకృష్ణరాజు గారితో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.